గేమ్ చేంజర్ సినిమా రివ్యూ. కాంబినేషన్ బాగుంది, బట్ దర్శకుడిలో దమ్ము లేదు. దిల్ రాజు శంకర్ ను నమ్మాడు, కథను పట్టించుకోలేదు. రామ్ చరణ్ కాంబినేషన్ ను నమ్మాడు. ఈ మధ్య కాలంలో అసలు సక్సెస్ లేని శంకర్ ను దర్శకుడిగా ఎంచుకోవడమే ఈ సినిమా దెబ్బతినడానికి ప్రధాన కారణం. చాలా మంది ఐఏఎస్లు ఐపీఎస్లు కావడం, ఐపీఎస్లు ఐఏఎస్లుగా మారడం చాలా చోట్ల జరిగింది. అందులో వింతేమీ లేదు. గేమ్ చేంజర్ సినిమాలో కూడా అదే జరిగింది. కథానాయకుడు రామ్ చరణ్ ముందు ఐపీఎస్గా ఉండి తర్వాత ఐఏఎస్గా మారతాడు. ఇదే సినిమా టైటిల్ జస్టిఫికేషన్ కావచ్చు, అంతకు మించి చేంజ్ అయింది ఏమీ లేదు. 6 సంవత్సరాల తర్వాత రామ్ చరణ్ హీరోగా వచ్చిన సినిమా ఇది. ఈ సినిమా మీద అనేక ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. అయితే అవన్నీ చేంజ్ చేశాడు దర్శకుడు శంకర్. ఐఏఎస్గా స్వంత ఊరికి వచ్చిన రామ్ చరణ్ పాత్ర పేలవంగా ఉంది. స్వంత ఊరికి ఐఏఎస్గా వచ్చిన కథానాయకుడి చుట్టూ ఎన్నో ఎమోషన్స్ క్యారీ చేసే అవకాశం ఉన్నప్పటికీ దర్శకుడు ఆ దిశగా ప్రయత్నం చేయలేదు. కథానాయకుడు రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేశాడు. ఉద్యమకారుడైన తండ్రి పాత్రలో కూడా రామ్ చరణ్తోనే చేయించారు. తండ్రి అప్పన్నగా, కొడుకు రామ్ నందన్గా చేశాడు. ఈ 2 పాత్రలు, విలన్ ఎస్జే సూర్య పాత్ర, ముఖ్యమంత్రిగా శ్రీకాంత్ పాత్రలు తప్ప పేరున్న నటీనటులు దాదాపు 50 మంది వరకు ఉన్నా ఏ పాత్రకు తగిన న్యాయం చేకూరలేదు. సముద్రకని లాంటి గొప్ప నటుడిని కూడా మొక్కుబడిగా వాడడం జరిగింది. సినిమా మొదటి భాగం మాత్రమే బాగుంది. రెండవ భాగంలో కథ తేలిపోయింది. సినిమాలో 3 సార్లు వచ్చే ఫ్లాష్ బ్యాక్ ప్రేక్షకుడి సహనాన్ని పరీక్షిస్తుంది. కథలో దమ్ము లేకపోవడం, ఏదో మొక్కుబడిగా కథ నడిచింది అనిపిస్తోంది. నటన పరంగా రామ్ చరణ్ తన శక్తి మేరకు బాగా నటించాడు. సంగీత పరంగా కూడా తమన్ ఆహా అనే సంగీతాన్ని ఇవ్వలేకపోయాడు. సినిమా తీయడం అనేది కూడా ఒక వంట లాంటిదే. వండేది ఏదైనా కూడా అందులో అన్ని సమపాళ్లలో పడాలి, లేకపోతే ఆ వంట రుచించదు. సినిమా కూడా అలాంటిదే. అన్నీ కుదిరితేనే సినిమా ప్రేక్షకులకు నప్పుతుంది. 6 ఏళ్లుగా రామ్ చరణ్ సినిమా కోసం ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు ఇది నిరాశ అని చెప్పుకోవచ్చు. సినిమా ఆడుతుందా లేదా అని జడ్జి చేసే నిర్మాతగా పేరున్న దిల్ రాజుకు కూడా ఈ సినిమా మీద డౌట్ ఉన్నట్లే అనిపించిందేమో. తెలంగాణ టికెట్ రేట్ల పెంపు విషయంలో ఉన్న నిబంధనను సడలించమని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వెళ్లి కలిసి ఈ సినిమాకు టికెట్ల రేట్ల నిబంధన మీద మినహాయింపు పొందాడు. అతను విక్టరీ వెంకటేష్తో రూపొందిస్తున్న సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా మీద మినహాయింపు ఇవ్వమని అడగలేదు. ఎందుకు గేమ్ చేంజర్ సినిమాను దర్శకుడు గొప్పగా తీయలేకపోయాడు అనే విషయానికి వస్తే చాలా కారణాలు ఉన్నాయి. శంకర్కు పెరిగిన వయసు, ఈ జనరేషన్కు తగ్గ ఆలోచనలు లేకపోవడం ఒక కారణమైతే, ప్రధాన కారణం శంకర్ తీసిన దాదాపు అన్ని సినిమాలకు శంకర్ టీంలో సుజాత అనే రచయిత ఉండేవాడు. ఆయన మరణానంతరం శంకర్ దర్శకత్వంలో ఒక్క సినిమా కూడా ఆడలేదు. ఐ అనే సినిమా నుండి ఆయన చిత్రాలు ఆడటం లేదు అని పరిశ్రమ వర్గాల బోగాట్ట. ఎవరి సుజాత? సుజాత అసలు పేరు ఎస్ రంగరాజన్. ఈయన వృత్తిరీత్యా ఇంజనీర్. భారతదేశంలో ఇప్పుడు ఎన్నికల సమయంలో వాడుతున్న ఈవీఎంల రూపకల్పనలో ఈయనది ప్రధాన పాత్ర. ఈయన సుజాత అనే కలం పేరు మీద ఎన్నో కథలు, నవలలు రాశారు. తమిళ పాఠక రంగానికి ఈయన సుజాతగా సుపరిచయస్తుడు. ఆనంద వికటన్, కుముదం, కల్కి లాంటి తమిళనాట పేరు మోసిన పత్రికల్లో కాలమిస్టుగా ఆయన అనేక వ్యాసాలు రాశారు. కుముదం పత్రికకు కొంతకాలం సంపాదక బాధ్యతలు కూడా వహించారు. అంతేకాదు, ఈయన స్ఫూర్తితో చాలా మంది రచయితలుగా మారారు. శంకర్ దర్శకత్వంలో వచ్చిన అనేక సినిమాలకు ఆయన రచనా సహకారాన్ని అందజేశారు.